చీకటి, అంతా చీకటి. ఏంటి అది? చంద్రుడా? అసలు ఎక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కాలేదు కదా. ఆ ప్లేస్ ఏంటో, ఆ మూన్ ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు ఒక స్టోరీ చెప్పాలి. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో. లోహిత్, విన్ను బాబు, నీ 10th క్లాస్ మార్క్స్ బట్టి నీ జీవితంని నిర్ణయిస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయి, దానిలో మంచి మార్క్స్ తెచ్చుకో, అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని చెప్పారు. దాని తర్వాత బీటెక్ చేసి మంత్ ఉద్యోగం వచ్చాక జీవితం సెటిల్ అవుతుందని అన్నారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ జీవితంలో గొప్పగా మారిందే లేదు. చిన్నప్పటి నుండి సెటిల్ అవ్వాలని కోరుకున్నాను. చదువు కోసం చాలా కష్టపడ్డాను. దానివల్ల చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను. ఈ ప్రపంచం ఏంటో అర్థం కావడం లేదు. నా జీవితం ఒక ర్యాట్ సైకిల్ లాగా అయిపోయింది. నిద్ర లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేయడం, నిద్రపోవడం, ఇదే రొటీన్ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, బీటెక్ చదవడం నేను చేసిన అప్పు చేస్తాను నేను చేసిన ఉద్యోగం, ఇలాంటి జీవితం కోసం నేను ఎంత కష్టపడింది. నేను ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. లేదు, ఫార్మింగ్ చేయడం చాలా కష్టం. బీటెక్ చేస్తే లైఫ్ బాగుంటుంది అని అంటున్నారు. నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు బీటెక్ చేయాలి. కానీ ఈరోజు నుంచి ప్రతిరోజు వేరేగా ఉంటుంది. లోహిత్కి నచ్చిన చదువు లేదు, నచ్చిన జాబ్ లేదు. ప్రతిరోజు అది తెలియని బాధ. కానీ ఆ బాధ ఎవరికీ చెప్పలేదు. ఈ రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికి ఒక దారి కనుక్కున్నాడు. నేను ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. ఇక్కడున్న ప్రశాంత నా జీవితంలో కొలునుంటే ఎంత బాగున్నావు. అన్ని జీవాలు నీటి నుంచి వచ్చా అంట కదా, మరెందుకని అవే జీవాలు నీటిని కలుషితం చేస్తాయి? ఈ డ్రగ్ నిజంగా రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకేనేమో ఈ డ్రగ్ పేరు ఏమన్నదో తెలీదు. ఉద్యోగం లేదు, చూసేసరికి నేను అర్థమవుతాను. ఎవరో నేను పిలిచినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేటప్పటికే నేను వేరే ప్రపంచంలో ఉన్నా. అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, క్వారింగ్. అసలు ఈ పనులే లేకపోయి ఉంటే మనిషి జీవితం అలా ఉండేదో కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఆ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటున్నాయి. అయినా మనం ఎందుకు ఆ పనిచేసిన వాళ్ళని చులకనగా చూస్తాం? నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకి నచ్చిన వర్క్ చేస్తూ హ్యాపీగా ఉంటే చాలు.
అది ఫార్మింగ్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే. ఆ రోజు నుంచి నేను తీసుకున్న ప్రతి ఒక్క డ్రగ్ పిల్ నన్ను ఎన్నో ప్రదేశాలకి, ఎన్నో ప్రపంచాలకి, ఎన్నో రూపాలు అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రతిసారి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు నాలో ఒక కొత్త ప్రశ్న మొదలవుతుంది. ఇండస్ట్రీస్లో వర్క్ చేయడం మన గ్రోత్కి ఫస్ట్ స్టెప్ మాత్రమే, అది నిజమైన సక్సెస్ కాదు. ప్రతిసారి మనం లైఫ్లో సెటిల్ అయిపోతున్నాం అన్నప్పుడు లైఫ్ ఇంకో డోర్ ఓపెన్ చేస్తుంది, అదే నిజమైన సక్సెస్కి ఈడిస్తుంది. ఏమైంది? ఇంకా సోఫా మీద ఉందా? లేట్ అయిపోయింది. ఆఫీస్కి మళ్ళీ లేట్ అయిపోయింది. నాకు ఆఫీస్కి వెళ్ళదని లేదు. లోహిత్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఆ డ్రగ్స్కి చాలా అడిక్ట్ అయిపోయి రియల్ లైఫ్ కన్నా ఇమాజినరీ వరల్డ్లో ఎక్కువగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఉద్యోగి ఇంకా బిజినెస్ మ్యాన్కి తేడా ఏంటో తెలుసా? ఉద్యోగం చేసేవాడు మాత్రం కేవలం ఉద్యోగం కోసమే ఆలోచిస్తాడు, కానీ ఒక బిజినెస్ మ్యాన్ మాత్రం ఆ ఉద్యోగం ద్వారా పని నేర్చుకుంటారు, అనుభవం పొందుతారు, 10 మందికి అవకాశాలు ఇస్తారు, వాళ్ళ జీవితాన్ని రిస్క్ చేసి ముందుకు వెళ్తారు. సో వాట్ లెసన్ డస్ దిస్ టీచ్? డోంట్ సాక్రిఫైస్ యువర్ డ్రీమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అంతా ఇక్కడే మొదలైంది. నేనేం చదవాలనుకున్నాను, ఏమీ చదవలేకపోయాను. దాని బదులుగా ఈ జనాలు నేనేం చదవాలో, నేనేం చెయ్యాలో అన్నీ ప్రతిదీ నిర్ణయించేశాను. ప్రతివాడు ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకున్నా బిజీ అయిపోయాడు, ప్రజెంట్ లైఫ్లో బ్రతకడమే మర్చిపోయాడు. ఇదంతా ఎవరు చెప్పారు? ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందని? మన పేరెంట్సా లేదా ఆ జనాల? వాళ్ళకి తెలుసా నేను ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను? అయినా మనం మన పేరెంట్స్ని అనలేము, ఎందుకంటే వాళ్ళు మనం బాగుండాలి అని ఇవన్నీ చెప్తారు. కానీ నేను ఒకటి చెప్పగలను, నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకున్నావు అది నువ్వు కాకపోతే అది నీ తప్పే అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ నీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఆ రోజు నుంచి డ్రగ్స్ తీసుకొని మానేద్దాం అనుకున్నా, కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ వెళ్ళి మిస్టేక్స్ ఏంటి? నీకు బరువు పని చేస్తుంది అసలు? నీకు పని చేయడం వచ్చా లేదా? ఆఫీస్కి కూడా లేడుగా వస్తున్నాం. వర్క్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో చాలా మిస్టేక్స్ చేశాను. ప్రతిరోజు లేట్గా వస్తున్నానని రీజన్ చెప్పి నన్ను జాబ్లో నుంచి కూడా తీసేశారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా జాబ్ పోయింది, నా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పుడు ఎలా తెచ్చా, నా ఈఎంఐలు ఎలా కట్టాలి?
ఇప్పటి నుంచే ఈ ప్రదేశానికి మళ్ళీ రావాలనుకున్నా. ఏంటది? చంద్రుడా? అసలు ఏమవుతుంది అక్కడ? అన్నీ నాశనం అయిపోతామే. నాకు అసలు ఏమీ అర్థం అవడం లేదు. ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేయండి. ఇక్కడ మొత్తం చీకటిగాను, నాకేం కనబడట్లేదు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నాకు సాయం చేయండి ప్లీజ్. సాయం చేయండి, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? Lohith? Lohith, can you respond? Can you hear? He is in a critical condition. His pulse is going unstable. We don't know how much time he's got left. ఈ స్టోరీ మీరు లోహిత్ ఒక్కడే అని అనుకుంటున్నారు, కానీ ఇది ఒక్కరి స్టోరీ కాదు. మన చుట్టూ ఉన్న చాలామంది జీవితాల్లో జరుగుతున్న నిజం ఇదే. ఒకరు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చివరికి తన జీవితాన్ని కోల్పోతారు. ఈ కథ చెప్పేది క్లియర్గా ఒక్కటే, లైఫ్ డ్రగ్స్ కోసం కాదు, స్లేవ్స్లా బతకడం కోసం కూడా కాదు. లైఫ్ అంటే మనకి నచ్చిన మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం, బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేయడం. ఆ మెమరీస్ క్రియేట్ చేస్తుండగా డెత్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ డెత్ని ఫేస్ చేసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మిగిలేది మనం క్రియేట్ చేసిన మెమరీస్ మాత్రమే. అలాగే లైఫ్లో ఏం చేయాలో నువ్వు డిసైడ్ చేయి. ఫాలో యువర్ హార్ట్. డ్రగ్స్కి నో చెప్పండి. రియాలిటీలో బతకడం నేర్చుకోండి. కొన్నిసార్లు లైఫ్ టఫ్గా ఉంటుంది, కానీ ఈ జర్నీలో మనం క్రియేట్ చేసిన మెమరీస్ వల్ల లైఫ్ స్వీట్గా అనిపిస్తుంది. సో లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ ఈచ్ మూమెంట్, లివ్ హ్యాపీలీ.